యేసుక్రీస్తు వారు సిలువలో మరణించారు, యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు. లేఖనముల ప్రకారము సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ దినమందు తిరిగి లేచారు. జీవించబడడానికి, ఒక స్థితిలో ఉండడానికి, ఈ రోజు నువ్వు క్షమించబడడానికి, ఈ రోజు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండడానికి కారకుడు సజీవుడైన క్రీస్తే. క్రీస్తు ప్రభునందు దేవుని పిల్లలారా, దేవుని వాక్యము ఎవరైతే జాగ్రత్తగా వింటారో వారి యొక్క పునాదులు బండ మీద ఉంటాయి. వినేవారు బుద్ధిమంతులు, వినని వారు బుద్ధిహీనులు. వినేవారు పునాది బండ మీద వేసుకుంటారు, వినని వారు ఇసుక మీద తన పునాదుని వేసుకుంటారు. అలాంటి వారు ఎప్పుడైనా ఏ సమయంలోనైనా దేవుణ్ణి విడిచిపెట్టే ఒక ప్రమాదము, సంఘాన్ని విడిచిపెట్టే ఒక ప్రమాదం ఉంటుంది. పునాదులు మీద బండ మీద వేసుకునే ఆ వాక్యాన్ని విని బండ మీద వేసుకునేటువంటి వారు ఎప్పుడు కదలకుండా వారి జీవితంలో ఉంటారు. ఈరోజు బైబిల్ గ్రంథములో నుండి కొన్ని దయ్యాలను గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతారు. జాగ్రత్తగా వినండి. దయ్యాలు. యేసు ప్రభువారు ఆయన అనేకమైనటువంటి కార్యాలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన జరిగించారు. 12 మంది శిష్యులను కూడా అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టుటకు కొందరు యొక్క స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని మరియా అనబడేటువంటి ఆమెకును వెళ్ళగొట్టడానికి దేవుడు అధికారాన్ని ఇచ్చారు. బైబిల్ గ్రంథములో చూస్తే లూకా సువార్త 8వ అధ్యాయము 1వ వచనాన్ని, వెంటనే ఆయన దేవుని రాజ్యమును సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలలో అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియయు హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నాయు సుహన్నాయు అతనితో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచూ వచ్చిరి. ప్రభునందు దేవుని పిల్లలరా, ఈ వాక్య గ్రంథములో వ్రాయబడినట్లుగా మగ్దలేని మరియా అనబడేటువంటి ఒక ఆమె ఉంది. ఈమెకి ఎన్ని దయ్యాలు ఉన్నాయి? 7 దయ్యాలు ఉన్నాయి. దయ్యమును గురించి తెలుసుకోకపోతే దయ్యము మనిషిని పాడు చేస్తుంది. ఒక ఆమెలో 7 దయ్యాలు ఉన్నాయి. మగ్దలేని మరియాలో 7 దయ్యాలు ఉన్నాయి. దయ్యమును గురించి ఈ భూమి మీద ఉన్న వ్యక్తి తాను నిజమైనటువంటి దేవుని శక్తి ద్వారా మాత్రమే దయ్యమేంటో, దయ్యము యొక్క కార్యాలేంటో అర్థము చేసుకోగలుగుతాడు. అయితే దయ్యాలు ఒక 6 రకాలైనటువంటి దయ్యాలను వీలైతే ప్రభు ఈరోజు ఆ దయ్యాలను గురించి మీకు తెలియజేస్తారు. దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో, దయ్యమున్నది అన్నది కూడా అంతే నిజం. దయ్యమున్నది అన్నది ఎంత నిజమో, దేవుడు ఉన్నారు అన్నది కూడా అంతే నిజం. దయ్యము ఈ లోకములో ఉన్న మానవుల ద్వారా
ఆరాధించబడుతుంది, పూజింపబడుతుంది. ఎలాంటి వ్యక్తినైనా సరే గురుడితనములోకి నెట్టగలుగుతుంది. ఎలాంటి వ్యక్తినైనా సరే సాగిలపడేటట్లుగా దయ్యము చేసుకుంటుంది. అది రాజులను సైతం, ఈ భూమి మీద ఉన్న రాజులను సైతం దయ్యము తన స్వాధీనములో ఉంచుకున్నది. దేవుని యొక్క సింహాసనాన్ని కోరుకున్న ఒక దూత, లూసిఫర్ అనబడే దూత. ఆ యొక్క దూత తనతో కూడా ఉన్న 33 కోట్ల దూతలు వాయుమండలంలోకి త్రోయబడ్డాయి. ఆ దయ్యాల యొక్క పని ఏమిటంటే, ఆ దయ్యాల యొక్క పని, ఆ సాతాను యొక్క పని ఏంటి అనంటే, ఈ భూమి మీద మనుషులను దేవుని రాజ్యమునకు చేరకుండా, దేవుడెవరో తెలియకుండా, దైవ శక్తి ఏంటో తెలియకుండా, తన కొరకు చేయబడిన నరకములోనికి తాను అనేకులను తీసుకుని వెళ్ళిపోయే పనిలో తన పని చాలా ముమ్మరముగా చేస్తూ ఉన్నాడు. తన పని చాలా ముమ్మరముగా చేస్తున్నాడు. ఓ మాటలో చెప్పాలంటే, ఏర్పరచబడిన వారిని సైతం వాడు మోసము చేస్తూ ఉన్నాడు. అవిశ్వాస భ్రష్టులుగా మనుషులు మారుస్తున్నాడు. నేటి దిన క్రైస్తవ కుటుంబాలను కూడా చాలా భయంకరంగా, ఈజీగా మోసము చేసి వారికి ఉన్న విశ్వాసం యొక్క పునాదులను పాడు చేస్తూ ఉన్నాడు. అయితే కనిపించే వానితో యుద్ధము చెయ్యొచ్చు, కానీ కనపడకుండా యుద్ధము చేసేవాడు, కనపడకుండా మనతో పోరాటము చేసేవాడు సైతాను. బాగా గుర్తించండి. కనపడే వానితో యుద్ధము చేయొచ్చు, కానీ కనిపించకుండా మనతో యుద్ధము చేసేవాడు, ఈ మానవ ప్రపంచముతో యుద్ధము చేసేవాడు, వాని కుయుక్తులు, వాని యొక్క ఆలోచనలు, వాని మాయలు, వాని యొక్క భయంకరమైన క్రూరత్వం ఈ ప్రపంచం మీద సైతాను కుమ్మరిస్తూ ఉన్నాడు. సైతాను యొక్క పని ఏమిటంటే, అనేకులను దేవుని రాజ్యమునకు వారసులు కాకుండా పతనాన్ని చేసేటువంటి పనిలో సైతాను చాలా ముమ్మరముగా ఉన్నాడు. అందుకే నేటి దినాల్లో సంఘాల్లో, క్రైస్తవ కుటుంబాల్లో ఆచారాలు, నామకార్థత, భక్తిహీనత, అనేకమైనటువంటి భయంకరమైనటువంటి చెడ్డ క్రియలు సైతాను కుటుంబాల్లో జరిగిస్తున్నారు. సాతాను కూడా సంఘాల్ని ఈ భూమి మీద కట్టాడు. సాతాను కూడా ఈ భూమి మీద సంఘాలను స్థాపించాడు. సాతాను కూడా సేవ చేస్తా ఉన్నాడు. ఎవరు పేరు చెప్పి అనంటే, యేసు పేరు చెప్పే వాడు కూడా సేవ చేస్తా ఉన్నాడు. యేసు పేరు చెప్పుకొనే సేవ చేస్తా ఉన్నాడు. యేసు పేరు చెప్పుకొనే ఈ భూమి మీద సంఘాలు స్థాపించబడ్డాయి. ఎక్కడైతే క్రమం ఉండదో, ఎక్కడైతే భక్తి ఉండదో, ఎక్కడైతే మనుషులు ఇష్టానుసారమైన బ్రతుకును బ్రతుకుతుంటారో, ఇష్టానుసారంగా మందిరానికి వెళ్తారు, ఇష్టానుసారంగా పరిచర్య ఉంటుందో, అదంతా కూడా సాతాను యొక్క సేవని, సాతాను యొక్క సామ్రాజ్యమే. ఈ మర్మము, ఈ రహస్యము, ఈ లోతైన వాటిని ఈ భూమి మీద ఎవరు గ్రహించగలుగుతారు? ఎవరు ఆ మర్మాలను అర్థము చేసుకోగలిగినటువంటి ఆత్మ ఎవరికి ఉన్నది? ఒకవేళ అర్థము చేసుకోకపోతే అపార్థాలే జరుగుతాయి తప్ప, అనర్థాలే జరుగుతాయి తప్ప, మనిషి జీవితంలో అర్థము చేసుకోకపోతే ప్రమాదమే జరుగుతుంది. తన జీవితం ఒక అపార్థముగానే మిగిలిపోతుంది. దయ్యాలు చేసేటువంటి
భయంకరమైన పనులు. నంబర్ 1 ఈరోజు మీతో చెప్పబోయే మాట, దయ్యము చేసే పని ఏమిటి అంటే మనిషి శరీరానికి కలగజేసే మొట్టమొదటి ఒక భయంకరమైన చెడ్డ కార్యం ఏంటంటే, శరీరానికి ఏం కలగచేస్తుందంటే మొట్టమొదటిగా మూగతనం కలగచేస్తుంది. ఏం కలగచేస్తుంది? మాటలు రానివ్వకుండా చేస్తుంది. చాలా సందర్భాల్లో మనము చూస్తూ ఉంటాం కదా, మూగవారిని, అంటే మూగవారు వారికి బాగా తినగలుగుతారు, చికెన్ తింటారు, మటన్ తింటారు, అన్ని చేస్తారు, కానీ వారు ఏం చేయలేరు, మాట్లాడలేరు. పోనీ నాలుక ఉండదా? మనలాగే నాలుక ఉంటుంది, మనలాగే నోట్లో పళ్ళు ఉంటాయి, మనలాగే తింటాడు, మనలాగే ఉంటాడు, మనలాగే చక్కగా ఉంటాడు. వారికి పెళ్ళిళ్ళు చేస్తారు, చక్కగా పిల్లల్ని కంటారు. కానీ వారి జీవితంలో వారి యొక్క జీవితంలో వారు మాట్లాడలేని, అంటే ఓ మాటలో చెప్పాలంటే మూగ దయ్యం. ఏ దయ్యము? కొన్ని దయ్యాలు మూగ దయ్యం. అందుకే మనం బైబిల్లో మత్తయి సువార్త 9వ అధ్యాయం 33వ వచనాన్ని మనం చదువుకున్నాం. 9వ అధ్యాయము 33వ వచనం. దయ్యము వెళ్ళగొట్టబడిన తరువాత 32 చదవండి. యేసును ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దయ్యము పట్టిన ఒక మూగవారిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. దయ్యము వెళ్ళగొట్టబడిన తరువాత ఆ మూగవాడు మాటలాడగా జనసమూహములు ఆశ్చర్యపడి ఇశ్రాయేలులో ఇలాగు ఎన్నడును కనబడలేదని చెప్పుకొనిరి. ఈ వాక్య గ్రంథములో చూస్తే వ్రాయబడినట్లుగా, యేసు ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దయ్యము పట్టిన యొక్క మూగవారిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చారు. యేసు ప్రభువారు ఆయన వెళ్ళుచుండగా కొంతమంది వ్యక్తి ఏం చేశారంటే, దయ్యము పట్టిన వ్యక్తిని యేసు దగ్గరికి తీసుకొని వచ్చారు. మూగ దయ్యం అంటే మాట్లాడని దయ్యం. ఏం చెప్పండి? చెప్పాలి గట్టిగా. మూగ దయ్యం. ఇక్కడ రాయబడిన దయ్యం ఏంటంటే, అయితే దయ్యము వెళ్ళగొట్టబడిన తర్వాత ఆ మూగవాడు మాటలాడగా సమూహములు ఏం చేయబడ్డారు? ఆశ్చర్యపడ్డారు. ఇక్కడ ఒక వ్యక్తిని పట్టుకుంది. ఏ దయ్యం అంటే మూగ దయ్యం అంటే మాట్లాడలేని దయ్యం. ఆ యొక్క వ్యక్తిని ఎన్నో రోజుల నుంచి శోధిస్తా ఉంది. సరే, యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళిపోదాం. ఈ మూగవాడు యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళిపోతే ఆయన బాగు చేస్తారని కొందరు యేసు దగ్గరికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మరి మూగ అంటే మాట్లాడలేని వ్యక్తి, అంటే మూగబోయిన వ్యక్తితో దేవుడు ఏం చేయాలా? నీకు మాటలు వచ్చును గాక అని అనాలా, అవునా? కానీ ఇక్కడ దేన్ని వెళ్ళగొట్టాడు? గట్టిగా చెప్పాలి. అంటే ఆ వ్యక్తి నోరు మూగపోవడానికి, ఆ వ్యక్తి మాట్లాడకపోవడానికి గల కారణం ఏంటి అనంటే, తను మూగ దయ్యము పట్టినటువంటి వాడు. తనలో ఏముంది? మూగ దయ్యం అంటే తనను మాట్లాడుకోకుండా చేసిన దయ్యం. ఈ రోజుల్లో చాలా మంది కూడా ఎలాంటి పరిస్థితులు ఈ ప్రపంచంలో జరుగుతున్నాయంటే, ఈ మధ్యకాలంలో భయంకరమైనటువంటి చేతబడులు, దయ్యము యొక్క కార్యాలు భయంకరంగా జరుగుతూ ఉన్నాయి. టీవీలోనే యాడ్ ఇస్తున్నారు, వశీకరణ మంత్రం. ఏ మంత్రం? వశీకరణ మంత్రం. మీరు ఎవరినైతే ఇష్టపడతారో 24 గంటల్లో మీరు చెప్పినట్లుగా వింటారు. మీరు ఎవరినైనా ప్రేమిస్తే వారిని ఈ మంత్రాలతో మీ వశము చేస్తాం. మీరు ఏం చేసినా కూడా
వారు మాట్లాడరు. ఇంకో కొంతమంది విచిత్రమైన మనుషులు, కొంతమంది మాంత్రికుల దగ్గరికి వెళ్ళి, అయ్యా స్వామి, నేను ఏ పని చేసినా నా భర్త ఒక్క మాట కూడా మాట్లాడకూడదు, నా భర్త ఒక్క మాట కూడా మాట్లాడకూడదు, నన్ను గూర్చి ఒక్క మాట కూడా మాట్లాడకూడదు, నేను ఏం చేసినా నన్ను మాట్లాడకూడదు అని గొంతులు కట్టేసినటువంటి భార్యలు, భార్య గొంతులు కట్టేసినటువంటి భర్తలు, రకరకాలైనటువంటి పరిస్థితులు ఈ ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి. మందులు పెట్టడము, రకరకాలైనటువంటి పరిస్థితులు మనిషి జీవితంలోకి ప్రాప్తించాయి. కారణం ఏంటి అనంటే, ఈ ప్రపంచములో కూడా విద్యలు, మాంత్రిక విద్యలు, దయ్యపు యొక్క విద్యలు ఈ భూమి మీద ఉన్నాయి, ఈ భూమి మీద ఉన్నాయి. వీటి కొరకు కూడా ప్రభువును నమ్మినటువంటి వారు వెళ్ళడం. ఈ రోజుల్లో కొత్త యొక్క ఆచారాలు. కాళ్ళకి ఏం చేస్తున్నారంటే నల్లతాడు కట్టేసుకుంటున్నారు. కాళ్ళకి ఏం చేస్తా ఉన్నారు? నల్లతాడు. క్రైస్తవులకు కూడా నల్లతాళ్ళు ఉన్నాయి. క్రైస్తవులు కూడా కాళ్ళకు నల్లతాళ్ళు కట్టేసుకున్నారు. నలుపు దేనికి సాదృశ్యం చెప్పాలి? నలుపు దేనికి సాదృశ్యం? సాతానుకు, చీకటికి, పాపానికి సాదృశ్యం నలుపు. అంటే నలుపునే నువ్వు కట్టేసుకుంటున్నావంటే నలుపు నిన్ను విడిపిస్తాదని నువ్వు భ్రమపడితే కష్టం. నలుపు నీ హృదయాన్ని నలుపు చేస్తుంది, నీ మంచితనాన్ని చెడు చేస్తుంది. నువ్వు ఏదైతే జరగకూడదని నల్లతాడు కట్టుకున్నావో అదే నల్లతాడు నీ జీవితాన్ని పతనం చేస్తాడు. అంటే దౌర్భాగ్యులైన క్రైస్తవులు, సిగ్గుమాలిన క్రైస్తవులు, అంటే పలికమాలిన క్రైస్తవులు, ఇటు దేవుణ్ణి నమ్మరు, అటు లోకాన్ని నమ్మరు. రెండు పడవల మీద ప్రయాణము చేసే దౌర్భాగ్యులైన వారు చాలా మంది ఉంటారు. ప్రభునందు దేవుని పిల్లలారా, వారిని కూడా సైతాన్ ఏం చేస్తాడంటే కట్టేస్తాడు. వారిని కూడా మాట్లాడకుండా కట్టేస్తాడు సైతాన్, వారిని కూడా కట్టేస్తాడు. అయితే ఈ వాక్య గ్రంథములో రాయబడినట్లుగా ఆ మూగ దయ్యాన్ని దేవుడు ఏం చేశాడంటే వెళ్ళగొట్టాడు. అయితే 34వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే పరిసయ్యులు ఇతడు దయ్యములకు అధిపతి వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పుకొనిరి. ఏంటంట? దయ్యాలను వెళ్ళగొడితే యేసు ప్రభువారిని ఏమన్నారు? గట్టిగా చెప్పాలి. ఏమన్నారు? దయ్యాలకు అధిపతి అని అన్నారు. అయితే 35వ వచనం చదవండి. యేసు వారి సమాజ మందిరములో బోధించుచు రాజ్య సువార్తను ప్రకటించుచు ప్రతి విధమైన రోగములను ప్రతి విధమైన వ్యాధులను స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. ఆయన సమూహములను చూచి వారు కాపరిలేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారను కనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. ఈ వాక్య గ్రంథములో చూస్తే దయ్యములు వెళ్ళగొట్టిన తర్వాత కొంతమంది ఏం చేశారంటే పరిసయ్యులైన వారు ఇతడు దయ్యములకు అధిపతి అని ఆయన చేశారు. అయితే యేసు వారి సమాజ మందిరములో బోధించుచు రాజ్య సువార్తను ప్రకటించుచు. ఈ వాక్య గ్రంథములో చూస్తే యేసు ప్రభు వారు ఒక మూగ దయ్యాన్ని వెళ్ళగొట్టి ఆయన రాజ్య సువార్తను చేస్తూ ప్రకటిస్తూ ప్రతి విధమైన రోగములను, ప్రతి విధమైన వ్యాధులను స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచరించుచు వెళ్ళారు. ఈ వాక్య గ్రంథములో
వ్రాయబడిన మాట మనము గమనిస్తే, ప్రభునందు దేవుని పిల్లలారా, యేసు ప్రభువారు మూగ దయ్యాన్ని వెళ్ళగొట్టి ఆయన రాజ్య సువార్త ప్రకటిస్తూ అనేకమైన రోగములను ఆయన స్వస్థత పరుచుచూ ఉన్నాడు. అనేకమైన రోగములను స్వస్థపరుస్తున్నారు. ఆయన మాట్లాడగానే రోగాలు పోతున్నాయి. ఆయన చెప్పగానే రోగాలు వెళ్ళిపోతున్నాయి. ఆయన హస్తము వేయగానే రోగులు శుద్ధి అవుతున్నారు. ఆయన మాట్లాడగానే చనిపోయిన వారు బయటికి వస్తూ ఉన్నారు. గమనించే మాట, యేసు ప్రభు వారు అనేకమైన కార్యాలను ప్రభు జరిగింపచేశారు. అయితే ఈ ప్రపంచము ఎలాంటి ప్రపంచంగా ఉందంటే మూగ ప్రపంచంగా ఉంది. మూగ ప్రపంచముగా ఉంది. మూగ ప్రపంచముగా ఉంది. దేని విషయములో మూగ ప్రపంచముగా ఉంది అనంటే, యేసు దేవుడని నమ్మే విషయములో, ఆయన బలమైన దేవుడని నమ్మే విషయములో మౌనంగా ఉంది. మూగపోయాయి. క్రీస్తు నామానికి అవమానం కలుగుతుంటే, క్రీస్తు నామము దూషింపబడుతుంటే, క్రీస్తు సువార్తను ప్రకటించే వారిని చంపుతూ ఉంటే, కొన్ని యొక్క గొంతులు ఏం చేయబడ్డాయంటే మూగపోయాయి. కారణం ఏంటి? మూగపోవడానికి గల కారణం ఏంటంటే, దయ్యము, మూగ దయ్యము మనిషిని మాట్లాడకుండా చేసింది. మూగ దయ్యము ప్రార్థన చేయకుండా చేసింది. మూగ దయ్యము స్తుతించకుండా చేసింది. మూగ దయ్యము పాటలు పాడకుండా చేసింది. మూగ దయ్యము తన నోటి ద్వారా ఘనపరచవలసినటువంటి ఘన కార్యాలను గూర్చి చెప్పే విషయములో మూగ దయ్యము నోరు మూసేసింది. అందుకే మీలో కూడా చాలా మంది దేవునికి మహిమ కలుగును గాక అంటే కొంతమంది మీరు మాట్లాడరు. దేవునికి స్తుతి కలుగును గాక అంటే కొంతమంది ఆమేనమా అని చెప్పరు. పాట పాడే సమయంలో గట్టిగా పాట పాడమని చెప్పాలి, అంటే చెప్పిందే చెప్పాలి. అంటే అలాంటి వారికి ఏ దయ్యాలు పట్టుకున్నాయి అంటే మూగ దయ్యాలు పట్టుకున్నాయి. అలాంటి జీవితంలో ఏ దయ్యాలు ఉన్నాయి? మూగ దయ్యాలు ఉన్నాయి. అమ్మ పాడు, దేవునికి మహిమ కలుగును గాక చెప్పు, ఆమేనని చెప్పు అని ఎన్నో మార్లు చెప్పించుకుంటారు. అంటే ఆ దయ్యము మనుషులలో బాగా పనిచేస్తా ఉంది. ఆ దయ్యము నువ్వు ప్రార్థించకుండా చేస్తా ఉంది. నీవు ధ్యాన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఒప్పించగలిగినటువంటివి, ప్రార్థించగలిగినవి ఏమైనా చెప్పితే నీవు ప్రార్థన చేయమంటే నీవు మూగదానిలాగా, మూగవాడిలాగా నోట్లోనే గొరుగుతావు తప్ప నీ యొక్క వాయిస్ బయటికి రాదు. గమనించే మాట ఏమిటంటే, ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా, మీరు పదే పదే చెప్పించుకుంటున్నారంటే బహుశా మీలో మూగ దయ్యం ఉన్నట్లే. గమనించే మాట ఏమిటంటే, ప్రభునందు దేవుని పిల్లలారా జాగ్రత్తగా గమనించండి. మూగ దయ్యం ఉన్నట్లే. అంటే పదే పదే చెప్పించుకుంటున్నారు అని అంటే బహుశా నీకు దయ్యము పట్టి ఉండాలి. ఏ దయ్యము? ఇప్పుడు కూడా మాట్లాడట్లా. ఏ దయ్యము? మూగ దయ్యం. అంటే రెండవసారి చెప్పించుకుంటున్నావు, మూడవసారి చెప్పించుకుంటున్నావు, మాట్లాడడానికే బరువైపోయిందంటే బహుశా నీ నోరును దయ్యము కట్టేసింది. బయటికి వెళ్తే మాత్రం పక్కింటలతో స్వరం పగిలిపోయేటట్లుగా ఇక్కడ అడిస్తే అటు నంద్యాలకు ఇటు హైదరాబాద్కి వినపడదా? గట్టిగా మాట్లాడతారు. ఇక్కడికి వచ్చేలోపు మాత్రం ఏమి మాట్లాడరు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో చెప్పబడిన ఈ యొక్క 5 అంశములలో ఒకవేళ ఈ లక్షణాలు ఎవరిలో అయితే ఉన్నాయో ఖచ్చితంగా దయ్యము నీలో ఉన్నట్లు. ఈ లక్షణాలు ఎవరిలో అయితే ఉన్నాయో ఖచ్చితంగా దయ్యము నీలో ఉన్నట్లే.
ఒకవేళ మూగ వ్యక్తిగాను ఉన్నావా, చెవిటి వారిగాను ఉన్నావా, గుడ్డితనాన్ని నువ్వు కలిగి ఉన్నావా, మొండితనాన్ని నువ్వు కలిగి ఉన్నావా, దయాలి తత్వాన్ని నువ్వు కలిగి ఉన్నావా? దేవుడు వాక్యము ద్వారా స్కానింగ్ చేశాడు. నీ స్కానింగ్ లో నిన్ను పరీక్షించిన ఈ పరీక్షలో ఒకవేళ నువ్వు ఎలాగున్నావో ఒకసారి ఆలోచన చెయ్యి. ఒకసారి ఆలోచన చెయ్యి. తండ్రి మీకు స్తోత్రములు అని చెప్పు. తండ్రి మీకు స్తోత్రములు నాయనా. తండ్రి మీకు వందనములు ప్రభువా, మీకు స్తోత్రములు. మీ సహాయమును చేసి దీవించుమని అడుగుచున్నా, కృప చూపించుమని అడుగుచున్నా. ఒకసారి చేతుల పైకెత్తి అందరూ దేవాని ప్రభుని స్తుతిద్దాం. అమ్మా వినపడుతున్నాయి కదా, నోరుంది కదా, బిగ్గరగా నీ కార్యమును జరిగింప చేయనైనా అడుగుదా. మీకే స్తోత్రములయ్యా. ఈ దురాత్మలు ఒకవేళ నాలో ఉంటే అయ్యా తీసివేయండి అయ్యా. ఈ దురాత్మలు ఒకవేళ నాలో ఉంటే తీసివేయండి నాయన. అయ్యా ఈ దయ్యాలు నాలో ఉంటే తీసివేయండి ప్రభా. నీ కృప చూపించండి అయ్యా. మీ సహాయమును చేయండి నాయన. నీ గొప్ప కార్యమును జరిగింప చేయండి దేవా. మీకు స్తోత్రములు, మీకే వందనములు నాయనా. దీవించండి, ఆశీర్వదించండి. పరిశుద్ధాత్మ దేవా మీరు దీవించండి. ఇక్కడ మోకరించిన వారందరినీ మీ శక్తితో, నీ అభిషేకముతో నింపండి. ప్రతి అనారోగ్యమును మీరు స్వస్థపరచండి దేవా. మీరు స్వస్థపరచండి నాయన. నీ గొప్ప కార్యములను జరిగింపచేసి నీ చిత్తం నెరవేర్చుమని, కృప చూపుమని, నీ సన్నిధిలోకి వచ్చిన వారిని బలపరచండి. ప్రతి చీకటి కార్యాలు, ప్రతి మాంత్రిక శక్తులను, వీరు కలిగి ఉన్న ప్రతి బంధకములను నజరేయుడైన యేసు నామములో తెంపి వేయమని ఆజ్ఞాపిస్తున్నామయ్యా. తెగి పోవును గాక. తల మొదలుకొని అరికాలు వరకు స్వస్థత కలుగును గాక. ప్రతి విధమైన రోగములను ఆయన బంధించుచు స్వస్థత పరచుచుండనన్నట్లుగా మన మధ్యలో అదృశ్యుడైన దేవుడు అద్భుతమైన కార్యములు చేయును గాక, చేయును గాక. తండ్రి మీకు స్తోత్రము. నీ కృప చూపింపచేసి దీవించి సహాయమును చేయమని, వారిని ఆశీర్వదించుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మరణాత.